ప్రైజ్ ది లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు పాఠ్యాంశము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో నుండి ధ్యానించుకుందాము. లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను మనము పొంది ఉన్నాము. లోక సంబంధమైన పాప సంబంధమైన ఆత్మను కాక, దురాత్మను కాక, దేవుని యొద్ద నుండి వచ్చిన పరిశుద్ధాత్మను మనము పొంది ఉన్నాము. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. దేవుని వలన మనకు దయచేయబడినటువంటి ఇట్టి పరిశుద్ధాత్మను మనము పొందుకొని ఉన్నాము. మనుష్య జ్ఞానము నెరవేర్చు మాటలతో కాక, ఆత్మ సంబంధమైన సంగతులతో మనము సరిచూసుకునే విధముగా ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి మనము బోధింపబడుచున్నాము. కానీ లోక సంబంధమైన ఆత్మ మనలో ఏమాత్రము కూడా ఉండకూడదు. అట్టి దురాత్మను మన నుండి పారద్రోలుకోవాలి. దేవుని ఆత్మను పొందుకున్నట్లయితే దేవుడు మనకు ఎల్లప్పుడూ పరిశుద్ధతను నేర్పేవాడుగా ఉన్నాడు. ఈ లోక సంబంధమైన ప్రకృతి సంబంధమైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయమై దేవుని ఆత్మను అంగీకరించడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. దేవుని మాటలు లోక సంబంధమైన వానికి వెర్రితనముగా ఉన్నవి కనుక ఎవడైతే దేవుని ఆత్మను పొందుకుంటాడో వాడు వివేచన కలిగిన వాడై దేవుడిచ్చినటువంటి ప్రతి మాటను గ్రహించే వానిగా ఉంటాడు. ఆత్మ సంబంధమైన వాడు ప్రతి విషయంలో కూడా అన్నిటినీ వివేచన చేస్తాడు, తెలుసుకుంటాడు, దేవుని జ్ఞానమును పొందుకుంటాడు. అతడి ఎవరి చేతనైనను వివేచింపబడడు గాని దేవుని ఆత్మ అతనిలో ఉన్నది కనుక అతని ఆలోచన చేసి మంచిదానిని ఎన్నుకుని ఆ క్రియను చేస్తాడు. ప్రభువు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలిగిన వాడెవడు? దేవుని మనస్సును మనము ఎరుగగలమా? తెలుసుకొనలేము. కానీ దేవుని ఆత్మ మనలో ఉన్నట్లయితే మనము ఏ క్రియ చేయాలో దానిని మాత్రమే చేయగలము, దానిని వివేచింపగలము. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ఆత్మను మనము పొందుకోవాలి. మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము కనుక ఆత్మ సంబంధమైనటువంటి క్రియలు మాత్రమే చేయగలుగుచున్నాము. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనలను పిలిచిన పిలుపును చూడుడి. మనలో ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానులనైనను గనులనైనను గొప్ప వంశము వారినైనను అనేకులను ప్రభువైన క్రీస్తు వారినే మాత్రము పిలువలేదు. ఏ శరీయు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోక సంబంధమైన వారిని సిగ్గుపరచుటకు ప్రభువైన క్రీస్తు వారు లోకములోని వెర్రి వారిని ఎన్నుకొని దేవుడు తన ఆత్మతో నింపి నిలిపి ఉన్నాడు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. కాబట్టి ప్రభువైన క్రీస్తు వారు లోక సంబంధమైన ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి పరిశుద్ధాత్మను మనలో పొందుపరిచి ఉన్నాడు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్. जय यीशु मसीह की। आज दिन की प्रभु पवित्र वचन कुरिन्थियों की पहली पत्री 2 अध्याय में है। परंतु हमारे संसार की आत्मा नहीं, परंतु वह आत्मा पाया है
जो परमेश्वर की आत्मा से है कि हम उन बातों को जाने जो परमेश्वर ने हमें दी है, जिसको हम मनुष्यों के ज्ञान की सिखाई हुई बातों में नहीं, परंतु आत्मा की सिखाई हुई बातों में आत्मिक बातों से मिला कर सुनाते हैं। परंतु शारीरिक मनुष्य परमेश्वर की आत्मा की बातें ग्रहण नहीं करता, क्योंकि वे उसकी दृष्टि में मूर्खता की बातें हैं, और न वह उन्हें जान सकता है, क्योंकि उनकी जांच आत्मिक रीति से होती है। आत्मिक जान सब कुछ जानता है, परंतु वह आप किसी से जांचा नहीं जाता, क्योंकि प्रभु का मन किसी ने जाना है कि उसे सिखलाए, परंतु हमें मसीह का मन है। यीशु मसीह की जय। आमीन। हे भाइयों, आपने बुलाए जाने को तो सोचो कि ना शरीर को अनुसार बहुत ज्ञानवान और ना बहुत सामर्थ और ना बहुत कुलीन बुलाए गए, परंतु परमेश्वर ने जगत के मुखों को चुन लिया है कि ज्ञानवानों को लज्जित करे, और परमेश्वर ने जानता के निर्बलों के चुन लिया है कि बलवानों को लज्जित करे। यीशु मसीह की जय। आमीन।